సంవత్సరం ఒక స్టూడియోలో 400 ఖర్చు పెట్టి కేకు, 400 పెట్టి మందు, 400 పెట్టి డ్రెస్, ఒక 1000 రూపాయలు పెట్టి ఒక డ్రెస్ తీసుకొచ్చి ఈ అబ్బాయి ఒక స్టూడియోలో నా బర్త్డే చేసిండు. ఈజ్ ద గ్రేట్ మ్యాన్. చాలా మంది 100 ఏళ్ళు నువ్వు బతుకు. చాలా మంది యూట్యూబర్స్ ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు, గుంటూరు కారంకి ఎంత ఇచ్చారు, గుంటూరు కారంకి ఎంత ఇచ్చారు, రెచ్చగొడుతున్నారు. ఆయన నన్ను తిట్టిస్తున్నారు. పర్లేదు, ఆయన నాకు డాడీతో సమానం. ఆయన ఎంత తిట్టినా అది నాకు బ్లెస్సింగ్. ఓకే, మమ్మల్ని తిట్టుకుంటే మీకు మళ్ళీ కలిసి ఉంటాం. ఊరకనే ఆయన గెలుగుతున్నారు. ఎప్పుడో అయిపోయిన క్వశ్చన్లు కూడా వేస్తున్నారు. గుంటూరు కారంలో ఎంత ఇచ్చారు తమన్ గదర్ నేను తమన్ గదర్ తీసుకెళ్ళడమే అదొక పెద్ద నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్. ఆయన పక్కలో తీసుకెళ్లి కూర్చోబెట్టినట్టు అదే ₹1 కోటి ఈయన సంపాదించినట్టు. పెద్ద గొప్ప విషయం. యశస్ తమన్ ఈజ్ ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, విల్ బి రెస్పెక్టెడ్ టు మీ. నాకు చాలా విలువ ఇచ్చిండు యశస్ తమన్ గారు, గుంటూరు కారం మ్యూజిక్ డైరెక్టర్. అందులో ఒక పాటకు నా మ్యూజిక్ కొట్టి ఆ పిల్లాడు చల్లా బతకని ఒకటి బాగినండి. ఒక మనిషి విలువ కాపాడాలంటే ఇట్లా తెల్లంటికలు కావాలి. విలువ తీయాలంటే ఒక క్షణం చాలు. బాయ్. దయచేసి లాస్ట్ ఒక్క మాట దయచేసి సార్ మీద, వైజాగ్ సత్య గారి మీద దయచేసి ట్రోలింగ్ ఆపేయండి దయచేసి. అంటే ఎవరైనా ఏమైనా మాట్లాడకుండా దయచేసి ఆపేయండి. అదే లేదు మేడం, మాట్లాడతారు వాళ్ళ గురించి చెప్తాను. ఆయన అంటే నాకు అభిమానం మేడం. అభిమానాన్ని నేను దాపెట్టుకోలేను. ట్రోలింగ్ చేసుకొని ఇంకా నేను ఫేమస్ అవుతాను. వద్దు సార్ మీకేమైనా అయితే నేను ట్రోలింగ్ చేస్తే రూపాయి వస్తుంది అంటే చేసుకోమని బతకని. చూసారు కదా, చూడండి మంచితనం అయింది. నేనైతే అందరికి టీమ్ లీడర్ ని. వీళ్ళందరూ బాగోగులు చూసేది నేనే, వీళ్ళకి షూటింగ్ ఇప్పించేది నేనే. ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. అతని మాట బాగుంటేనే వీళ్ళందరూ బాగుంటారు. సో నాకు మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అతని మాట కాదని మేము అడుగు ముంగోటికి చూశారు కదా, చూడండి ఆయన మాట జవదాటరు. ఏమండి, ఇక్కడ నాకు బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య గారు. బాగినండి. మా కుటుంబం ఇటువంటి దొరికినా మేము తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. అవునవునవును, అలా తెల్లరే కలుస్తాం. కొంచెం మైక్ కింద పెట్టు మైక్ కింద పెట్టు. తను బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య. తర్వాత లెవర్ ఆమె ఆయనకు ఒక భార్య, రాకేష్ మాస్టర్ భార్య. భారీ కాదు, మెయిడ్, MAID మెయిడ్. ఓకే, ఎనీవన్. ఇంతమంది నా ముంగట నిలబడ్డారంటే నా మీద అభిమానంతో. కుర్చీ అంటారు, కుర్చీ తాత. దీన్ని తలిసిన జరగా వాడు MP కానీ, MLA కానీ, మినిస్టర్ కానీ, ఎవ్వడు కానీ కుర్చీ మాడతా పెడతా. కింద నుంచి అది మిద్ది కింద మా తాత చెప్తాను. ఒకటి బాగా, జీవితంలో తప్పు చేయొద్దు. మీరు తప్పు చేసి నా మీద వేసినట్టుకో, నా గురించి ప్రపంచానికి ఎరక ఇబ్బల కొడతారు. సమస్య లేదు. నన్ను కుర్చీ తాత అంటారు లెక్క వైజాగ్. సత్య గారు కుర్చీ తాత గురించి ఏం చెప్తారు? మా డాడీ మా టీంలో ఆయన చెప్పినట్లే అప్పుడప్పుడు మేము కొట్టుకుంటాం. కానీ ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే మా డాడీ ఏజ్ ఆయన ఏజ్ ఒకటి కాబట్టి ఎప్పటికి నేనైతే ఆయన వదలను. ఆయన నన్ను వదిలిస్తే వదిలేసి. కానీ ఏంటంటారు, వైజాగ్ సత్య ఇలా ఇంకా ఎలా పెళ్లి గుడిలో తయారైపోతున్నారు. 7 కుర్రోళ్ళ 16, 17 కుర్రోళ్ళ తయారవుతున్నాడు. అంత వాడు
సౌందర్యం ఏంటి అని అడగండి. మీ సౌందర్య రహస్యం ఏంటి? నా సౌందర్య రాసి నేను అబద్ధాలు చెప్పను, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాను, అదనమాట. ఫ్రీగా పీస్ ఆఫ్ మైండ్ అనమాట. ఆహా, అలా కాదు, నువ్వు వాడి సబ్బు పేరు ఏంటి చెప్పు. నేను ఇప్పుడు డెటాలే వాడుతాను. డెటాల్ ఆడితే ఇంతకాలం వచ్చేసావా? అవును. ఓయ్ బాబోయ్. సో నెక్స్ట్ మా షూట్ లో వీళ్ళిద్దరు పెళ్లి ఉందండి, ఎవరు కూడా మిస్ అవ్వకండి. పెళ్లి అంటే మామ షూట్ వరకే, పెళ్లి అనేది ఏమేం చేయాలా, ఫస్ట్ నైట్ కూడా చేయాలా? సార్ నాకు కూడా ఒక్క ఛాన్స్ ఏదన్నా సార్, ఒక్క ఛాన్స్ సార్. ఖచ్చితంగా ఇస్తాము. మొన్న నేషనల్ గొప్పల వాళ్ళు బర్త్డే చేసాం, అప్పుడు పురుషాత కోసం వెతికేది దొరకలేదు, లేదా ఆయన కూడా తీసుకెళ్దాం అనుకున్నాము. 2 days అక్కడ సాగర్ రోడ్లో ఒక ఫామ్ హౌస్లో అంగరంగ వైభవంగా చేసాము. ఆల్మోస్ట్ ఆల్ 25 యూట్యూబ్ స్టార్స్ వచ్చారు. సో మా టీంని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏం తెలుసు కదా, రాకేష్ మస్ మెయిడ్, MEID మెయిడ్. సో ఆమె కూడా సపోర్ట్ చేయండి, మా టీంలో ఉంది ఆమె కూడాను. మాట్లాడమ్మా. ఏంటంటే నేను ఈ మధ్య చాలా ఇబ్బంది పడిపోతున్నాను. 1 year నుంచి కూడా నాకు యూట్యూబ్ రాకుండా చేసేస్తున్నారు, డబ్బులు వాళ్ళే కట్టేసుకుంటున్నారు. అందుకని ఇప్పుడు నేను బషీర్ మాస్టర్కి ఇచ్చాను లాకు. ఈసారి కనుక పొరపాటు వచ్చిందంటే సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, 1 ఆప్షన్. అలాగే అందరూ కూడా నా వీడియోలు చూసి మీరు అందరూ కూడా ఏజ్ బాబు ఏజ్ కుర్రోళ్ళు అబ్బబ్బబ్బబ్బ మీరందరూ కలిపి నాకు లైకులు చేసి గంట మరి కొట్టండి. ఓకే, వీళ్ళ టీంలో కూడా నేను జాయిన్ అయ్యాను. మరి సత్య వైజాగ్ సత్య అదేలే, కానీ అలా అనేసాను, ఈ చిన్న తప్పు నువ్వు పట్టుకోకమ్మా. అయితే వైజాగ్ సత్య టీంలో కూడా అందరూ కూడా తనని ఎలా సపోర్ట్ చేస్తున్నారు, నన్ను కూడా అలా సపోర్ట్ చేసి గెలవాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏంటి అంటే ఇప్పుడు నాకు ఆరోగ్యం కూడా కొంచెం బాగుండలేదు, అందుకని మీరందరూ కూడా ఆయువారోగ్యంతో చల్లగా ఉండాలి మా లక్ష్మమ్మ అని మీరు దీవించండి, సరేనండి. ఏంటంటే షుగర్ 400 వచ్చింది. షుగర్ వచ్చేసిందో మమ్మ, నాకు షుగర్ వచ్చింది, షుగర్ వచ్చి నా చేత టాబ్లెట్ మింగుతుంది అని నేను సాంగ్ పాడి చక్కగా నేను ఏదో కిడ్నీ ప్రాబ్లం ఉందంట, కిడ్నీ వాచిందంటే నాకు చెప్పింది. నేను కూడా అందుకు నేను ఏంటంటే బాధపడినాను. నేను ఎప్పుడు చచ్చిపోతే అంటాను అంతే, అంతగానే ఏమీ కాదు. నేను చచ్చిపోయినా నా వీడియోలు అందరూ మీరు చూస్తారు, ఎప్పుడంటే అప్పుడు ఏది లక్ష్మమ్మ అంటే నా వీడియో వచ్చాను. అందుకు నేను చచ్చిపోయినా సరే మీరు అందరూ చూస్తా ఉండండి, నన్ను దీవించండి, సత్యాన్ని కూడా దీవించండి, నన్ను కూడా దీవించండి. మంకీ అండి మాకు కావాల్సిన వాడి బాగా. అయితే పాపం కనకలక్ష్మి కిడ్నీలు కొంచెం పాడేయండి, స్వెల్లింగ్ వచ్చింది. సో నాకు చెప్పింది, నేను రేపు తీసుకెళ్తున్నాను. ఎక్కడికి అనుకున్నారు? కేర్ హాస్పిటల్ బంజారీస్. మా ఫ్రెండే డాక్టర్, అంత ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. సిటీ స్కాన్ కూడా తీస్తున్నారు. సిటీ స్కాన్ బయట చేసుకుంటే 8,500. అన్నీ నేను ఫ్రీగా పెట్టుకుంటాను. మా టీం మెంబర్ అన్నప్పుడు అన్నీ చేయాలి కదా. సో అందరూ కూడా నా ఆరోగ్యం బాగుండాలని అందరూ కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ఈ ఏజ్ 80 ఏజ్, ఈ 80 సంవత్సరాలు 80 కాదు నీకు, ఇప్పటికి ఇంకా నా వయసు 16 చేస్తూ చుట్టూ కుర్రాలే. 80 సంవత్సరాల ఏజ్లో కూడా నేను ఇంత యాక్టివ్గా ఉన్నానంటే నేను రంభా ఓరస్ మేనక ఫీల్ అవుతుంది. నేను కొంచెం ఏంటంటే పైన ఉండేదాన్ని, ఈ మూడు ఇట్లకి చెందేదాన్ని. అయితే నేను పై నుంచి కింద పడ్డాను భూలోకంలో, అంటే ఏదో కొంచెం తప్పు చేశాను, ఎవరు ఉంటే తప్పు చేశారు, పైన కింద అడిగింది. అందుకే నాకు ఈ అన్నం వచ్చింది. అందుకు మీరందరూ కూడా హ్యాపీగా దీవించి నా వీడియోలు అందరూ చూసి లైక్లు చేసి గంటపడుతుంది. మేడం నిజంగా మేడం, మీరు నమ్మరు, నేను మేడం వీడియోలు డైలీ చూస్తాను. మేడం ఎలా ఉంటది అంటే పోకిరి సినిమాలో ఇలియానా లాగే ఉంటది అచ్చం. నేనైతే అయ్యో బాబు మేడం కానీ మేడం స్ట్రక్చర్ నిజం మేడం. మీరు కానీ మీరు డాన్స్ చేస్తారు, మేడం రొమాన్స్ చేస్తుంది, భలే బాస్ ఏదైతే బడా బాస్. అబ్బా నేనైతే పెద్ద ఫ్యాను నిజంగా మేడం. నేను ఒకసారి మాస్టర్ మూమెంట్ చెప్తాను, చెప్పండి మేడం. నిజం మేడం, నేను పెద్ద ఫ్యాన్ మేడం. ఈ ఏజ్ లో నాకు మీరంటే ఓకే థ్యాంక్ యూ. రాకేష్ మాస్టర్ నైట్ టైం ఎలా అరిచేవారు చెప్తున్నాను. కుర్చీ తర్వాత అభిమానులు దయచేసి సైడ్ చెప్పు, అది మూమెంట్ ఎలా ఇచ్చేవారు? ఎలా మూమెంట్ ఎలా ఇస్తున్నారు చూడండి. అని ఇచ్చేవారు. అంటే పాపం లక్ష్మమ్మ అలా సరదా మాట్లాడుతుంది, లక్ష్మమ్మ ఏం అనొద్దు అని. మీలాంటి వాళ్ళందరూ పుల్లలు గుట్టి ముట్లో పుల్లలు గిట్టేస్తే ఆయన ఏమని కూడా తెలుస్తారు, వద్దు లక్ష్మమ్మ. కాదు రాకేష్, నాది క్వశ్చన్, రాకేష్ మాస్టర్ నీకు ఎప్పుడైనా జరిగిందా ఫస్ట్ నైట్? జరగలేదా? సత్య ఎలా జరుగుతుంది చెప్పండి మేడం, చెప్పండి మేడం. మాకు అలాంటి అయితే
ఎలా జరుగుతుంది అవునా ఆ. అంటే మాస్టర్ లో మ్యాటర్ లేదు మేడం. Anyway, రాకేష్ దాని మాస్టర్ గురించి ఏం మాట్లాడలేదు, చాలా మంచి సరదాగా వ్యక్తి అండి. చెప్పుకుంటాం. ఓకే, ఓకే. ఫన్నీగా మాట్లాడుతున్నాం. రాకేష్ మాస్టర్ చాలా అవును మంచి సరదా ఇదంతా కామెడీ. ఆయనకి ఆత్మశాంతి కలగాలి అని కలగాలని మేము నేను ప్రతిరోజు మనస్ఫూర్తిగా కూడా ఆయన ప్రార్థిస్తుంటాం. చాలా మంచి మా ఏ ఈవెంట్ అయినా నా బర్త్డే రోజు